ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే. పౌలు గారు ఇలాంటి రోషంగా ఫిలిప్పీయులకు ఇలా బోధిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైన దేవుని తెలుసుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, క్రీస్తులాగా జీవిస్తున్నాం. కాబట్టి ఎటువంటి మన జీవితంలో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా ధైర్యంతో ఎదుర్కోవాలి. ఎటువంటి భక్తులు కాంప్రమైజ్ అవ్వకుండా జీవించాలని ఆశిస్తున్నాను. మీకు ఒక సిద్ధాంతం చెప్పాలని ఆశపడుతున్నాను. నన్ను బ్రతికిస్తే దేవునికి లాభము, నన్ను చంపేస్తే నాకే లాభము. ఆమేన్. ఎందుకంటారా? నన్ను బ్రతికిస్తే అనేక ఆత్మలు సువార్త చెప్తున్న దేవుడి వైపు తిప్పుతా ఉన్నానని విశ్వాసంతో జీవించాలి. నేను చనిపోతే నాకే లాభము. ఎందుకంటారా? ఆ దేవుని చూస్తాను, ప్రభు దగ్గర చేరుకుంటాను, యేసయ్యను చూడగల భాగ్యం నాకు కలుగుతుందని విశ్వాసంతో జీవిద్దాం. పౌలు వంటి సువార్త చేద్దాం, అనేక మంది దేవుడికి తిప్పుదాం. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించినగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.